నెల్లూరు సిటీ నియోజకవర్గంలో కొనసాగుతున్న పార్కుల పండుగ 11వ డివిజన్లో 50 లక్షల రూపాయలతో ఆధునీకరించిన చెరుకుతోట పార్కును ప్రారంభించిన రాష్ట్ర పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ మంగళహారతులతో మంత్రికి ఘన స్వాగతం పలికి పూల వర్షం కురిపించిన స్థానిక మహిళలు అన్ని హంగులతో పార్కును సిద్ధం చేసిన మంత్రికి కృతజ్ఞతలు తెలిపిన చిన్నారులు పిల్లలకు చాక్లెట్లు పంచి ఆటలాడించి సరదాగా గడిపిన నారాయణ మాస్టర్. మంత్రి నారాయణ కామెంట్స్ సిటీలో 50 పార్కులు ఆధునీకరిస్తున్నాము, 30 పార్కులు ప్రారంభించాము, ₹2కి 20 లీటర్ల మినరల్ వాటర్ ఇచ్చేందుకు ఎన్టీఆర్ సుజల సురక్ష ప్రారంభించాము. గత ప్రభుత్వం ఆ పథకాన్ని నిలిపేసింది. సంగం బ్యారేజీ నుంచి నీటిని తరలించేందుకు 550 కోట్ల రూపాయలతో చేపట్టిన మంచినీటి పథకాన్ని అటకెక్కించారు. 550 కోట్ల రూపాయలతో ప్రారంభించి 80% పూర్తయిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు నిలిపివేశారు. పాలన చేతకాక కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృధా చేశారు. మా ప్రభుత్వం రాగానే తిరిగి అన్ని పథకాలు ప్రారంభించాం. సిటీలో 30,000 కుటుంబాలకు 6 లక్షల లీటర్ల మినరల్ వాటర్ అందిస్తాము. ప్రతి ఇంటికి మంచినీటి కుళాయి కనెక్షన్ ఇస్తాం. నెల్లూరుని దోమల రహిత నగరంగా చేస్తాం. అంతర్జాతీయ ప్రమాణాలతో వీఆర్సీని ఆధునీకరించాం. సిటీలోని 54 ప్రభుత్వ స్కూల్స్ వీఆర్సీ తరహాలో సిద్ధం చేస్తాం. పేద పిల్లలకి డిజిటల్ విద్యను అందించాలన్నదే యువనేత నారా లోకేష్ సంకల్పం. సీఎం పాలన దక్షతతో ఆర్థిక వ్యవస్థ గాడిలో పడుతోంది. ప్రజలు కాస్త ఓపిక పడితే హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నాం. ఈ కార్యక్రమంలో కమిషనర్ టందన్, డిప్యూటీ మేయర్ పోలుబోయిన రూప్ కుమార్ యాదవ్, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళపాక అనురాధ, మాజీ జడ్పీటీసీ విజేతారెడ్డి, టీడీపీ నగర అధ్యక్షులు మామిడాల మధు, కార్పొరేటర్ గౌతమ్ అరుణ, డివిజన్ ప్రెసిడెంట్ నాగేంద్ర, టీడీపీ నేతలు తిరుమల నాయుడు, బాలాజీ, కార్పొరేషన్ అధికారులు పాల్గొన్నారు. డివిజన్లో ఒక చక్కటి పార్క్ని ఇనాగరేషన్ చేయడం జరిగింది విత్ ప్లే ఎక్విప్మెంట్. నెల్లూరులో దాదాపు 50 పార్కులు ఉన్నాయి. సిటీలో 50 పార్కులను టేకప్ చేసాం. దాదాపు 30 పార్కుల పైన అయిపోయినాయి. మిగతా పార్కులు కూడా రాబోయే 1 మంత్లో కంప్లీట్ చేస్తాం. అదేవిధంగా ఎన్టీఆర్ సుజల పథకం 2014-19లో స్టార్ట్ చేసి ₹2,75,00,000 ఖర్చు పెట్టాం. అలాంటి పథకాన్ని ఆపేశారు గత ప్రభుత్వం. ఎందుకు ఆపేసిందో తెలియదు. చక్కగా ₹2కి 20 లీటర్లు ఇచ్చే పథకం గౌరవనీయ ఎన్టీ రామారావు పేరుతో ఎన్టీఆర్ సుజల అని ముఖ్యమంత్రి గారు పెడితే ₹2,75,00,000 14-19లో ఖర్చు పెడితే ఆ పథకాన్ని గత ప్రభుత్వం ఆపేసింది. అయితే ఈ ప్రభుత్వం రాగానే వెంటనే టేకప్ చేసాం. ఆల్రెడీ 2 లక్షల లీటర్ల వాటర్కి సంబంధించిన మదర్ ప్లాంట్స్ స్టార్ట్ చేశారు. మరొక 1 లక్ష కూడా త్వరలో చేయబోతున్నారు. 60 ప్లాంట్లు చిన్న ప్లాంట్లు లక్షలు ప్లాన్ చేశారు. వాటిలో దాదాపు 10 ప్లాంట్లు పెట్టేశారు. మిగతా ప్లాంట్లు కూడా రాబోయే 2 నెలల్లో ఇన్స్టాల్ చేసి దాదాపు ఈ ప్లాంట్లు కంప్లీట్ అయితే 30,000 కుటుంబాలకి చక్కగా ₹2కే 20 లీటర్ల వాటర్ వస్తుంది. అలాంటి చక్కని సిస్టమ్ని ఆ రోజు 14-19లో గౌరవనీయ ముఖ్యమంత్రి గారు స్టార్ట్ చేస్తే దాన్ని గత ప్రభుత్వం ఆపేసింది. అదేవిధంగా అనేక పనులు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు, డ్రింకింగ్ వాటర్ కావచ్చు, సంగం బ్యారేజ్ డ్రింకింగ్ వాటర్ కావచ్చు 1100 కోట్లతో తెచ్చి దాదాపు 900 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే
గత 5 సంవత్సరాలు ఆపేశారు. 900 కోట్లు ఖర్చు అయిందంటే దాని ఉపయోగానికి రాలా. అంటే ప్రజల సొమ్ము 900 కోట్లు 5 సంవత్సరాలు పక్కన పెట్టేశారు. అది పరిపాలన కాదు. ఆర్థిక వ్యవస్థ నడపడం అది కాదు. ఒక రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితిని ముందుకు తీసుకుపోవాలంటే నిజంగా కనెక్షన్స్ కంప్లీట్ అయిపోయింటే చక్కగా చక్కటి వాటర్ వచ్చిండేది సంగం బ్యారేజ్ నుంచి. ప్రతి ఇంటి నుంచి డ్రైనేజీ భూమి లోపల వెళ్ళిపోయి దోమలు లేని నగరం అయిండేది. అయితే ఇప్పుడు వెంటనే చేయాలంటే ఖజానా ఖాళీ, డబ్బులు లేవు. అట్కో లోన్ క్యాన్సిల్ అయిపోయింది, తెచ్చిన లోన్ క్యాన్సిల్ అయింది. అయినప్పటికీ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి దాన్ని రివైజ్ చేసాం. వర్క్ స్టార్ట్ అయింది. మరొక 1 ఇయర్లో ఆ వర్క్ కూడా కంప్లీట్ అయిపోతుంది. అది కాకుండా అమృత స్కీమ్ అని, ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అని, వాటి ద్వారా యాక్చువల్గా కొంత శాంక్షన్స్ చేసాము. త్వరలో ఆ వర్క్ కూడా టేకప్ కాబోతుంది. వాటికి టెండర్లు యాక్చువల్గా నేను పిలిచారు. అన్నిటికంటే ఇంపార్టెంట్, ఎంతో కాలం నుంచి సఫర్ అవుతుంది మల్లప్ప కాలువ, తర్వాత వచ్చి రామిరెడ్డి కెనాలు, ఉయ్యాల కాలువ. ఈ కాలువలు యాక్చువల్గా బోత్ సైడ్స్ కాంక్రీట్ ట్రీట్మెంట్ చేసి పైన స్లాబ్ వేస్తే దోమలు అనేవి ఉండవు. చాలా సఫర్ అవుతున్నారు ఆ పక్కన ఉండేవాళ్ళు. దానికి నేను చెప్పాను, చేయిస్తానని, మాట తప్పనని. దాని ప్రకారం ముఖ్యమంత్రి గారితో చెప్పి 50 కోట్లు మన బడ్జెట్లో శాంక్షన్ చేయించాను. 50 కోట్ల రూపాయలు బడ్జెట్లో శాంక్షన్ అయింది. ఆ ఫండ్ రాగానే ఇమ్మీడియట్గా టేకప్ చేసి ఆ వర్క్ రాబోయే 1 ఇయర్ లోపల, ఇంకా ముందే కంప్లీట్ చేస్తామని నెల్లూరు ప్రజలు చెప్తున్నాను. అదేవిధంగా నెల్లూరులో ఉన్న 54 స్కూల్స్ మోడర్నైజ్ చేస్తున్నాం. శాంపిల్గా ఒక స్కూలు నెల్లూరు విఆర్ఐ స్కూల్, ఏ స్కూల్ అయితే నేను చదివానో దాన్ని చేసేసాము. రేపు 30వ తేదీ నర్సరీ నుంచి 5వ తరగతి దాకా క్లాసులు స్టార్ట్ అవుతాయి. మళ్ళా 2వ తేదీ 6th నుంచి 9th దాకా స్టార్ట్ అవుతాయి. అడ్మిషన్లు ఒకే రోజు క్లోజ్ అయినాయి. ఎందుకంటే అక్కడికి వచ్చి చూసిన వాళ్ళు ఎవరు చూసినా మాకు ఇక్కడే కావాలంటున్నారు. అయితే నేను అందరికీ చెప్పేది ఒకటే, నెల్లూరులో ఉన్న 11 హై స్కూల్స్ ఉన్నాయి, మొత్తం 54 స్కూల్స్ ఉన్నాయి. 54 స్కూల్స్ని ఈ ఎండింగ్ లోపల రెనోవేట్ చేస్తున్నాం. 11 స్కూల్స్లో ఆల్రెడీ 3 స్కూల్స్ రెనోవేట్ అయినాయి. ఏ ఏరియాకి ఆ ఏరియా విఆర్ఐ స్కూల్ లాగానే అదే స్టాండర్డ్లో అన్ని స్కూల్స్ రెనోవేట్ చేస్తున్నాం. కాబట్టి అక్కడ అడ్మిషన్ ఇస్తామని ఎవరైతే రిక్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళందరూ చెప్తున్నాను. ఎందుకంటే స్టాండర్డ్గా చేయాలనే ఉద్దేశంతో ఒక పద్ధతిగా చేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడికి వస్తే కూడా ఒక 3 అడిగారు అడ్మిషన్స్. ఎవరన్నా క్యాన్సిల్ చేసుకుంటే ఇస్తానని చెప్పాను. కాబట్టి అందరూ అక్కడే కావాలంటే అది వీలు కాదు. ఎందుకంటే ఉన్న రూములు 33 క్లాస్ రూములు. ఆ 33 క్లాస్ రూమ్లో నర్సరీ నుంచి 10th దాకా మనకు ఒక్కొక్క క్లాస్కి 3 సెక్షన్లు చేయగలం, అంతకుమించి చేయలేము. అందువల్ల నేను అందరిని రిక్వెస్ట్ చేస్తున్నా, మీ నెల్లూరు సిటీలో ఉన్న అన్ని స్కూల్స్ని అదే స్టాండర్డ్లో డెవలప్ చేస్తాను నెల్లూరు ప్రజలకు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. నగరంలో ఒక పండగ జరుగుతుంది. ఏంటంటే పార్కులు కానీ, నెల్లూరు నగరంలో సుజలా సవంతి వాటర్ ప్లాంట్లు కానీ, అలాగే అండర్గ్రౌండ్ డ్రైనేజీ కానీ 2014లో మన నారాయణ సార్ నేరుగా నెల్లూరు నగరంలో పోటీ చేయలే, కానీ చంద్రబాబు గారు ఆయన్ని మంత్రి చేయడం జరిగింది. ఆ రోజు 5,500 కోట్లు తెచ్చి నెల్లూరు నగరాన్ని ఎలాగైతే అభివృద్ధి పదంలో పరుగులు తీయించారో, ఈరోజు నెల్లూరు నగరంలో ఆయన 70,000 పైచిలకు నారాయణ సార్ గారు గెలవడం జరిగింది. గెలిచి మన పార్టీ తెలుగుదేశం పార్టీ గెలిచి కరెక్ట్గా 1 ఇయర్ దాటింది. ఈ 1 ఇయర్లోనే ఆయన ఎన్నో కార్యక్రమాలు, పార్కులు ఓన్లీ మా డివిజన్కి ఎత్తుకుంటే మా డివిజన్లోనే 6-7 పార్కులు ఉన్నాయి. 5 పార్కుల దాకా కంప్లీట్. ఒక్కో పార్కు 1.5 కోటి పెట్టి ఆయన పిల్లలకి చేయించడం జరుగుతుంది. అలాగే వాటర్ ప్లాంట్లు అయితే మా డివిజన్లో 3. అలాగే వాటర్ ట్యాంకు, పెద్ద వాటర్ ట్యాంకు ఆయన ఉన్నప్పుడు కట్టిందే. దాన్ని పోయిన 5 ఏళ్లలో పట్టించుకున్న దాఖలాలు లేవు. అవి కానీ పార్కులు కానీ అస్తవ్యస్తం చేసేశారు. మళ్ళా ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కాడి నుంచి
ఎక్కడ ఏం చేయాలి, మీరు తిరగండి డివిజన్లో, ఎక్కడ ఏ ప్రాబ్లం ఉందో నాకు తెలియజేయండి అని చెప్పిన వెంటనే సార్ ఇది ఉంది అంటే సాయంత్రానికి, ఉదయం చెప్పేవాడు సాయంత్రానికి అధికారులు వచ్చి దాన్ని టెండర్కి పిలిచే విధంగా ఆయన మమ్మల్ని పని చేయిస్తూ పరుగులు తీస్తూ ఎన్నో కార్యక్రమాలు. ఒక మంచి మంత్రి, ఒక పనిచేసే మంత్రి, అసలు ఆ వయసులో ఆయన ఆ విధంగా పనిచేస్తున్నాం. మేము కూడా ఆయనతో పాటు పరిగెత్తలేని పరిస్థితి. ఎలా చేస్తాడంటే ఈ టైం అంటే టైం అంతే. ఏం చేయాలన్నా ఆయన తర్వాతే ఎన్నో కార్యక్రమాలు అండర్గ్రౌండ్ డ్రైనేజీ కాడి నుంచి తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడే అండర్గ్రౌండ్ డ్రైనేజీ కానీ, ఇంటింటికి వాటర్ కలెక్షన్ కానీ, ఈ పార్కులు కానీ అన్నీ ఆయన హయాంలోనే జరిగాయి. మళ్ళీ ఆయన హయాంలోనే ఇవన్నీ జరగడం, ఆయన తరపున మేము డివిజన్లో ప్రతినిధిగా ఇవన్నీ పనులు చేస్తుంటే మాకెంతో గర్వకారణంగా ఉంది. అందులో ఈ 11వ డివిజన్ ప్రజల తరపున ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. విస్తరించిపోతున్న సమయంలో మరి ఆ రోజు మంత్రి నారాయణ గారు నెల్లూరు నగరంలో ప్రజలు ఆనందంగా ఆహ్లాదకరంగా ఉండాలి అంటే నెల్లూరు నగరానికి పార్కులు అనేవి ఎంతో అవసరమని చెప్పి ఆ రోజు నిరూపించిన వ్యక్తి మన మంత్రివర్యులు నారాయణ గారు. దానిలో భాగంగా మరి 2014లో ఎన్నో పార్కుల్ని మనం ప్రజలకు అందజేసుకున్నాం. దానిలో కొంచెం మిగిలిపోయినవి, అవి గడిచిన 5 సంవత్సరాలలో ఆ కొన్ని పార్కులను కూడా మనం పూర్తి చేసుకున్న పరిస్థితి ఆ రోజు వైసీపీ ప్రభుత్వంలో లేకపోయింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన కేవలం ఒకే ఒక సంవత్సరంలో ఈరోజు ఫస్ట్ ప్రయారిటీగా మున్సిపల్ పార్కులకి, అదేవిధంగా మున్సిపల్ స్కూళ్ళని కూడా తీసుకొని ఏ విధంగా తీర్చిదిద్దారో ఈరోజు ప్రజలందరం కూడా చూస్తూ ఉన్నాం. దానిలో భాగంగా ఈరోజు మన డివిజన్లో ఉన్నటువంటి రింగ్ రోడ్డు పార్క్ అయితేనేమి, అదేవిధంగా చెరుకు తోటలో ఉన్న ఈ పార్క్ అయితేనేమి ఇంత త్వరితగతిన మనం పూర్తి చేసుకొని ఈరోజు ప్రజలకి అందుబాటులోకి తీసుకురావడం కూడా జరిగింది. అయితే నారాయణ గారు మరి ఈ పార్కులే కాదు, ఈరోజు మినరల్ వాటర్ కూడా చూసే మొన్నే మనం మన డివిజన్లో 3 ప్లాంట్లను కూడా మనం ఓపెన్ చేసుకోవడం జరిగింది. పేదవాళ్ళు మరి 1 లీటర్ బాటలు 20 రూపాయలు కొనే పరిస్థితి లేదు అని ఒక మంచి ఆలోచనతోటి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు, మన మంత్రివర్యులు ఇద్దరు కూడా ఆలోచింపజేసి మరి పేదలకి 20 లీటర్ల వాటరు కేవలం 2 రూపాయలకే ఇవ్వాలి అని ఆ రోజు నిర్ణయించుకున్నారు. కానీ అది కూడా మరి వైసీపీ ప్రభుత్వంలో అది నిర్వీర్యం అయిపోయింది. మరలా ఇప్పుడు 1 ఇయర్ లోపలే కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని కూడా మనం పునఃప్రారంభించుకొని ప్రజలకు ఈరోజు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. అయితే నేను ఇంతకుముందు కూడా కౌన్సిల్లో చెప్పడం జరిగింది, మన మంత్రివర్యులు మాటల మంత్రివర్యులు కాదు, పని చేసి చూపించి ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ నిత్యం ప్రజల్లో తిరుగుతూ ఉండే మంత్రివర్యులు అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి నెల్లూరు నగర ప్రజలందరి తరపున, ముఖ్యంగా నా డివిజన్ ప్రజలందరి తరపున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞత.